ఈ రోజైతే మా కాళహస్తిలో తేర్లు అనమాట. కొద్దిగా దండం పెట్టేసుకుని బండి అయితే స్టార్ట్ చేస్తాం. చిల్ అయినాము, చిల్ కడుకుంటాం కూర్చొని. ఇప్పుడైతే ఉప్పు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. ఉప్పు చల్లామంటే ఎన్ని పాపాలు ఉన్నాయి. చూడండి ఎంత కళ్ళలో వింపుగా ఉన్నిందో. నమస్తే గాయస్, ఈరోజైతే మా కాళహస్తిలో తేర్లు అనమాట. అందుకనైతే వెళ్తా ఉన్నాను. ఈరోజు పొద్దున్న తేర్లు ఉంటాయి. ఇప్పుడు టైం 11 అవుతుంది. మాక్సిమం 11:30 అంతా స్టార్ట్ అవుతుందంట. రాత్రి తెప్పలు ఉంటాయి. కుదిరితే రాత్రి కూడా వెళ్ళి వీడియో తీసుకుంటాను. ఇప్పుడైతే ఫస్ట్ నేను మా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళి రమేష్ గారిని ఎక్కించుకొని ఆడ నుంచి మేము గుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తేరుల దగ్గరికి వెళ్తాను. తేరుల దగ్గరికి వెళ్ళి 2 రథాలు అయితే నీట్గా చూపిస్తాను. ఓకేనా? ఇంకేమైతే ఈ వీడియో నీకు బిగిన్ చేద్దామా? మరి మన గణపతికి అయితే దండం పెట్టేసుకొని బండి అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన ఇంటికాడ నుంచి ఎప్పుడు బయలుదేరిన గణపతికి దండం పెట్టుకుంటే పోను. ఈసారి అయితే ఆయన నేరుగానే వెళ్తా ఉన్నాను. జస్ట్ మిస్ మనకి పాడి కట్టుండేవాడు. ఇంకైతే ఇప్పుడు ఫస్ట్ రమేష్ వాళ్ళకి వెళ్తాను. రమేష్ వాళ్ళకి అక్కడికి వెళ్ళేసి వాళ్ళని ఎక్కించుకొని అట్టా కాసేపు సేద తీరి పెద్దగూడి దగ్గరికి వెళ్ళి పెద్దగూడి దగ్గర నుంచి అట్లా తేరుల దగ్గరికి వెళ్ళిపోతాను. కుదిరితే పైన పూజ చేస్తూ ఉంటారు ఎమ్మెల్యే గారు, ఆ గుడి చైర్మన్ గారు అందరూ కలుసుకొని అటు పూజ చేస్తూ ఉంటారు శివయ్యకి. ఫస్ట్ ఆడికి వెళ్తాను. ఆడికి వెళ్ళి తర్వాత తేరులు చూసుకునేసి ప్రశాంతంగా అయితే వచ్చేద్దాం. మా వాడినైతే కనిష్క అక్కడికి రమ్మని చెప్పాను. కనిష్క అక్కడికి అయితే ఇప్పుడే వచ్చాను. వాడు ఇంకా రాలేదు. ఇదో ఉన్నాడు, ఆడనే ఉన్నాడు. చూపిస్తాను. బాగా చూస్తున్నాడు. ఏడన్నాడా? మా వాళ్ళతో అయితే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నా. చూస్తున్నారు కదా జన సముద్రం ఉంది. ఎట్టున్నారు చూడండి మొత్తం. మా ఎంఎస్ఆర్ కేఫ్ కాడికి వచ్చి ఇప్పుడైతే కాసేపు చిల్ అయినాము. చిల్ అయిపోయేసి అయితే బయలుదేరుతా ఉన్నాం. టెంకాయ కొట్టుకొని తాగేసి డబ్బులు ఇకుండా వచ్చేసి ఉంటాడు. జస్ట్ మిస్ నేను మా ఫ్రెండ్ బాలాజీ గారు గిన్నెలు కడుకుంటాం కూర్చొని. గిన్నెలు కడుకుంటావు కదా? ఉన్నాము, వచ్చేసాం ఆల్మోస్ట్. గాలిగోపు ఇంకా 2 నిమిషాల్లో ఉంటే రథాన్ని మీకైతే చూపించేస్తారు. 2 నిమిషాలు కూడా కాదు, వచ్చేసాం. కానీ ఫుల్గా రష్ ఉన్నారు. ఇప్పుడైతే ఉప్పు ప్యాకెట్లు అయితే తీసుకున్నాం. ఉప్పు చల్లామంటే ఎన్ని పాపాలు ఉన్నా తగ్గిపోతాయి అనేసి ఇక్కడ ఒక శాస్త్రం ఉంది. కాలు తెగింది, వచ్చేసినట్టున్నది. దేవుడైతే బయటకు వచ్చినట్టున్నది. కొట్టేస్తా ఉన్నారు. చూస్తున్నారు కదా, అదే పెద్ద రథము కాళహస్తికి. ఇంకోటి వెనకాల ఉండే చిన్న రథం, అదే అమ్మవారు ఉంటారు. ఈ పెద్ద రథంలో గంగాదేవి, ఆ మహాశివుడు కొలువై ఉంటాడు పెద్ద రథంలో. చిన్న రథానికి వచ్చేసరికి మన కాళహస్తిలో పార్వతీమాతని జ్ఞాన ప్రసన్నాంబ అని పిలుస్తారు. ఆమె వచ్చి అక్కడ కొలువై ఉంటుంది. ఆ యొక్క పరమేశ్వరుని దర్శనం చేసుకునేదానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి కొన్ని వేల మంది ఇసుకేసిన రాళ్ళనంత జనం వచ్చి ఆయన దర్శనం చేసుకుంటా ఉన్నారు. చూస్తున్నారు కదా, కనువింపుగా ఎంతో అందంగా ఉన్నాడు మా శివయ్య. చూడండి మా కాళహస్తి శివయ్యని. ఆ రథము ఎంత పెద్దదంటే ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద రథం అయితే లేదు. చూడండి. చూసారా, ఆ పెద్ద రథంలో మహాశివుడు, అతని భార్య అయిన గంగామాత. ఆ యొక్క ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్తు మనకి దీవెనలు ఇచ్చేదానికి ఆ కైలాసం నుండి దిగి మన దగ్గరకు వచ్చినట్టుగా ఉంది కదా మన కాళహస్తిలో. ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళంతా ఆనంద మహాదేవుని మనసులో అనుకోండి. ఆ యొక్క పెద్ద రథాన్ని ఒక చోటు నుండి ఇంకొకరు ముందుకు జరిపిన తర్వాత చిన్న రథం దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ చిన్న రథంలో ఉన్నది జ్ఞాన ప్రసన్నాంబ, మన కాళహస్తిలో పార్వతీమాతకు ఇంకో మరో పేరు. వెళ్తున్నాం, రండి నాతో పాటు వచ్చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఓం శక్తి పరాశక్తి అని మనసులో తలుచుకోండి. ఇప్పుడైతే మనం చిన్న రథం దగ్గరికి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా మన కాళహస్తి జ్ఞాన ప్రసన్నాంబ ఎంత నిండుగా వెలిగిపోతున్నారు తన ఒక రథంపై. తెల్ల టోపీ వేసుకున్నాడు, పేరు హర్ష. ఈడు వెనకాల ఉండేవాడు భానుగాడు. ఇద్దరైతే ఇప్పటి నుంచి భలే కామెడీ చేశారు. అక్కడైతే ఫుల్ జోషి ఎంజాయ్ చేసినాం. అక్కడే చూడండి, నన్నే కిండల్ చేస్తా ఉండరు వాళ్ళు. చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
రథం లాగేదానికి ఒక తాడు ఇంతలా ఉందని చూపిస్తా ఉన్నాడు మా భానుగాడు కామెడీ. స్వామి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం కాళీ. భక్తులందరూ కొంత పక్కకు జరిగితే అమ్మవారి రథాన్ని శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసన్నాంబ ఉన్న చిన్న రథాన్ని ఆ యొక్క పెద్ద తారంతో పట్టుకొని లాక్కు వెళ్లి ఆ శివయ్య పక్కన ఉన్న పెద్ద రథం పక్కన నిలబెట్టారు. ఆ నిలబెట్టిన తర్వాత ఆ 2 కళ్ళు సరిపోలేదు ఆ ముగ్గురును చూసేకి. మహేశ్వరుడును, జ్ఞాన ప్రసన్నాంబను, గంగామాతను 2 కళ్ళకైతే చెమ్మగిల్లినట్టున్న ఎంతో అద్భుతంగా ఉన్నింది. నాకైతే 2 కళ్ళకు అనుబంధంగా ఉన్న. ఇక నుంచి అయితే రథాన్ని లాగడం మొదలెట్టాము. చూడండి, నేను చెప్తే నమ్మలేదు కదా. చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది. మన కాళహస్తి చరిత్రలోనే మొదటిసారి 2 రథాలు పక్క పక్కన నిలబెట్టి పూజలు చేసి మొదటగా ఫస్ట్ పెద్ద రథం వెళ్లి పార్వేర మండపం కాడికి వెళ్లిన తర్వాత 2వ రథం కదిలింది. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం మన కాళహస్తిలో ఈ విధంగా తీసుకొచ్చి పెట్టే రథాలు. చూడండి ఎంత కళ్ళలో వింపుగా ఉన్నిందో. కాసేపు ఆ 2 రథాలను లాగేసి నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఎందుకంటే నా వల్ల కాలేదండి. ఎట్టయితే 2 రథాలు ప్రశాంతంగా అయితే లాగేసి వచ్చేసాను. పెద్ద రథాన్ని, చిన్న రథాన్ని. పెద్ద రథంలో శివుడు, గంగాదేవి, చిన్న రథంలో అమ్మవారి మాత ఇద్దరినైతే ప్రశాంతంగా స్మరించుకుంటూ లాగేసి వచ్చాను. వీడియో మొత్తం చూసుంటారు ఒకవేళ ఈ లాస్ట్ దాకా చూసారంటే. ఇంకోటి ఏంటంటే నైట్ టైము తెప్పలైతే పెడతాను, లేకపోతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను తెప్పలది. అక్కడ మీకు చూడగానే నచ్చిందంటే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇంకేం ఉంటా. బాయ్.